చందానగర్లో ఆర్జీకేలో నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రజలందరూ తమ సమస్యలను చెప్పుకోవడానికి బయటకు వచ్చారు. అసలు ఇక్కడ మంచినీటికి, డ్రైనేజ్కి, అలాగే చెత్తకి చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకుందాం. అమ్మా, మీరు ఇక్కడికి ఎప్పుడు రావడం జరిగింది? మీకు ఇల్లు ఏ సంవత్సరంలో ఇచ్చారు? 2 years అయిందండి వచ్చి. మేము ఇక్కడికి 2010లో ఇచ్చారు మాకు ఇల్లు. అయితే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందండి. 1 monthలో 2 times మాకు డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇక్కడ. సో ఇక్కడ డ్రైనేజ్ అనేది కేవలం 2 సంవత్సరాల్లోనే ప్రధానమైన సమస్యగా మనకు కనిపిస్తోంది. దానికి తోడు ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి? చెత్త, అది అంత డస్ట్బిన్లు ఏం పెట్టలేదు, వాటర్ ప్రాబ్లం ఉంది, నీళ్లు కూడా రావట్లా. నీళ్లు తాగడానికి కూడా మేము కొనుక్కుంటున్నాం వాటర్ టిన్స్. అది మాకు నీళ్ళ ప్రాబ్లం. ఇక్కడ మామూలుగా అయితే ఆర్జీకేలో మంచినీరు సౌకర్యం మీకు కల్పించాలి. మంజీరా వాటర్ వస్తుందా లేకపోతే ట్యాంకర్లు? మంజీరా వాటర్ కాదండి, మంజీరా వాటర్ కాదు. కాకపోతే వాటర్ స్నానం అది చేస్తున్నప్పుడు దురదలు రావడం, నొరగల్లాగా రావడం అది జరుగుతుంది. పైకి వస్తాయమ్మా మీకు నీళ్ళు? పైకి వస్తాయి, ఇళ్ళ పైకి వస్తాయి. తాగడానికి కూడా అవే నీళ్ళు వాడతారా? తాగడానికి అవి కాదు, కొనుక్కోవడమే. నీళ్ళు కొనుక్కుంటున్నాం డబ్బాలు, ఇవి ఇంట్లో వాడుకోవడానికే. అంతే, వాడుకోవడానికి మాత్రమే ఈ నీళ్లు వాడుకుంటున్నారు. మరి పై వరకు వచ్చే ఆ నీళ్లు మంచినీళ్లు కాదని మీకు తెలుసు, ఇంకా అవి తాగడానికి వాట్లా. తాగడానికి ఏం చేస్తున్నారు? కొనుక్కుంటున్నాం. బాటిల్ 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. అయితే ఇప్పుడు ఆ నల్ల మాకు కలెక్షన్ ఇవ్వాలా, 2 బిల్డింగ్లో కొట్టానంటే ఎవరు ఇవ్వని అంటున్నారు. పైన పర్మిషన్ రాలేదంటున్నారు. వాటర్ బిల్లు కట్టినోళ్ళు కడుతున్నారు కానీ వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, మాకు నీళ్ళు వస్తలేవు. మరి ఏం చేయాలి? నీళ్ళు తక్కువ ఇప్పుతున్నాడు, ఒక 1/2 hour ఇప్పుతాడు, బంద్ చేస్తాడు. ఏది వచ్చే అది మంచినీరు కాదనుకుంటున్నా, ఉప్పు నీరు, అది కూడా తక్కువ ఇప్పుతున్నాడు. సో ఎవరైనా డ్యూటీలకు వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఉండవు ఇంట్లో. వాళ్ళు వచ్చి ఏం చేయాలో, పైనుండికి కిందికి దిగి తెచ్చుకోవాలంటే ఎవరు ఇస్తారు? నల్లాలు లేవు, బోర్లు లేవు, మాకు ఎట్లా పరిస్థితి? ఇదో చెత్త అయితే మొన్న 500 ఇచ్చి పోయించినాం ఇక్కడ 6 నెలలకి 7 నెలలకు ఒకసారి. ఎవరు దాని గురించి మేము ఇద్దరు కష్టపడి చేయించినాం మొత్తం బిల్డింగ్ తరఫున పైసలు కలెక్షన్ చేసి. అమ్మా, నువ్వు పెద్దదానివి, ఇప్పుడు నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? మంచినీళ్ళు కావాలంటే ఏం చేస్తున్నావు? అవే కాగబెట్టుకొని తాతాం. అయ్యే కాగబెట్టుకుంటున్నారు. ఎట్లుంటున్నాయి ఆ నీళ్లు? మరి ఇంకెట్లనో యావో అని తాతున్నాం బిడ్డ. డబ్బులు లేని, డబ్బు కొనుక్కునేందుకు స్తోమత లేదు. మరి అవే నీళ్ళు తాగుతున్నావు, ఆరోగ్యం ఎట్లుంది? ఇక నొప్పులు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం ఎట్లుంది అంటే ఇక కార్లు నడవని మా మంచలం అనేది మంచిగా లేవు. ఇక్కడికి నువ్వు వచ్చే ఎన్నాళ్ళైందాక? 2 ఏళ్ళు. 2 ఏళ్ళు వెళ్ళింది. ఎట్లా ఉన్నాయి ఇక్కడ సమస్యలు? నీకు ఇంకేమనిపిస్తుంది? మంచినీటికి ఎట్లా సమస్య ఉంది? తాగునీటికి, పైకి వాడుకోవడానికి నీటి ఎట్లా సమస్య ఉంది? ఇంకా వాడుకొని గంట విడిచినప్పుడు వాడుకుంటున్నాం. ఇవ్వనప్పుడు ఏం చేస్తాం? అట్లా ఉంటాం. రైట్ అమ్మా, ఇప్పుడు మంచినీటి కోసం ఏమని అంటున్నారు? మంచినీరు ఇవ్వడానికి మేము ఫస్ట్ నుంచి వచ్చినాము. నేను ఇక్కడ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలని. ఏ గొడవలైనా ఎక్కడైనా నేను ఉండగలుగుతా. ఏంటంటే నీళ్లు ఫస్ట్ నుంచి ఇక్కడ సౌకర్యంగా చాలా బాగుండే ఇన్ని రోజులు. ఇప్పుడు బిల్లు కట్టాలంటే కల్లా గంటన్నర కిడిసి ఇట్లా చేస్తున్నారు. కానీ ప్యూర్ మాంజర్ నీళ్ళే ఇక్కడ వచ్చినైతే మాంజర్ నీళ్ళే. చిన్న ఇండ్లు ఉన్నాయి కాబట్టి గొడవల మూలాన దీని మూలాన బిల్లు కట్టవలసి వస్తుందని ఇట్లా కొంతమంది కొంతమంది కట్టలేక ఇడుస్తున్నారు. దాని పద్ధతితో దాన్ని ఇడుస్తున్నారు. కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా కానీ ఇక్కడ వచ్చి కిరాయిలకు ఉంటున్నారు. వాళ్ళు వచ్చేపటికనే 2,000-2,500 కిరాయి అయింది. లేకపోతే ఫస్ట్ 1,200 ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఏమో కిరాయిలకు ఇచ్చుకొని వెళ్ళిపోతున్నారు. ఆ సొంత ఇండ్లు ప్రాబ్లం వాళ్ళు వీళ్ళు కొన్ని కొంత కట్టలేక ఈ సొంత ఇంట్లో ఏమో కట్టుకుంటున్నారు. కిరాయిలకు ఇచ్చిన వాళ్ళు కట్టలేక నీళ్ళు ప్రాబ్లం అయిపోతుంది. అంతవరకు బిల్లులు బకాయిలు ఉన్నాయి అంటారు. నీళ్ళ బిల్లులే బకాయి ఉండి వాడేసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం కట్టుకుంటున్నారు. మరి అందరు కరెక్ట్ కడితే కరెక్ట్ ఇస్తాం. ఇప్పుడు కిరాయిలకు ఇచ్చిపోయిన వాళ్ళే కట్టట్లేరు. కొంతమంది కట్టుకుంటున్నారు, కొంతమంది కట్టట్లేరు. వాళ్ళు ఇస్తున్నారు, కిరాయి అందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతవరకే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకే ప్రాబ్లాలు అవుతున్నాయి. ఇప్పుడు చెత్త గురించి చాలా ప్రధానమైన సమస్య ఉంది అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇంతమంది ఉంటున్నారు, ఈ చెత్తని బయటికి తొలగించడానికి పారిశుద్ధ్య కార్మికులు ఎవరన్నా వస్తున్నారు కానీ డస్ట్బిన్లు ఎక్కడంటే అక్కడ పెట్టాలండి. ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. చెత్త ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. దోమలు
చాలా ఎక్కువ వస్తున్నాయి. తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంది. సో చెత్త ఒక చోట వేయడానికి ఒక పద్ధతి లేదంటే ఇంటింటికి చెత్త కలెక్ట్ చేసుకోవడం ఒక పద్ధతి ఉందా? వస్తుంటారు వాళ్ళు వారంలో 2-3 రోజులు వస్తుంటారు. మున్సిపాలిటీ వల్ల అది మటుకు ఎక్కువ ప్రాబ్లం మాకు చాలా ఎక్కువ ఉంది. ఎక్కడంటే అక్కడ పడుతుండగా మేము మొన్న ఇక్కడ క్లీన్ చేయించి తాళవి కట్టాం. ఇక్కడ పడేయకుండా పిల్లలకు జ్వరాలు అవి వస్తున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అందరికి కాలనీలో ఉన్నటువంటి అందరికి ఒక చోట చెత్త పడేయడానికి ఒక అవకాశం లేదు, అవకాశం అసలే లేదు. ఇక్కడ మొత్తము ఎవరు కూడా చేయమంటే ఎవరు కూడా చేస్తలేరు, పిలిచినా ఎవరు వస్తలేరు. మేమే మనిషికి 10-5 వేసుకొని చేసుకుంటున్నాము ఇక్కడ. సో ఈ చెత్త ఎందుకు రావట్లేదు అంటారు? ఎవరు ఇది మున్సిపాలిటీలో పడలేదండి, ఇంకా మున్సిపాలిటీలో పడలేదు కాబట్టి ఆ భిక్షపదాలు అప్పుడప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి అప్పుడప్పుడు సాఫ్ చేసుకొని తీసుకెళ్ళి వెళ్తున్నారు. ఇది కొత్తగా ఉన్నాయి కాబట్టి ఎవరు పట్టించుకున్న వాళ్ళు ముందుకు వస్తున్నారు, పట్టించుకున్న వాళ్ళు ఎంటకవుతుంది అంతే. ఇది చెత్త గురించి అంటే ఎక్కడంటే అక్కడ పడ్డా కానీ వారానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి వచ్చి ట్రాక్టర్లు ఎత్తుకొని పోతున్నారు వాళ్ళు. పిల్లలకి ఆరోగ్యాలు ఎట్లా ఉంటున్నాయి అమ్మా ఇక్కడ? జలుబులు ఆరోగ్యాలు ఏం బాగట్లేదండి. మొన్న మా సైడ్ కూడా వచ్చిర్రు, నేను జిహెచ్ఎంసీ వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడినాము. ఇక్కడ ఏంటంటే మార్కెట్ అవుతుంది అక్కడ గ్రౌండ్ దగ్గర, అక్కడ ప్లే గ్రౌండ్ దగ్గర పిల్లలు ఆడతారు ఎవ్రీడే. అక్కడ కూడా క్లీన్గా అస్సలు ఉండట్లేదు. మేము జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళు వచ్చి పట్టించుకోరు, ఏం చెయ్యరు. క్లీనింగ్ అనేది బాగాలేదు. నిన్న వర్షం పడ్డది, కుళ్ళు వాసన అక్కడ మొత్తం. రాజీవ్ గృహ కల్పన చెత్త అసలు సరిగ్గా ఎత్తారు. ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఎంత ఇది చేసినా కానీ ఇదే విధంగా ఉన్నది. అమ్మా ఇక్కడ మరి నీళ్ళకి గబుక్కున అవసరం ఉంటే ట్యాంకర్ ఏమైనా పంపిస్తున్నారా? సరిపోకపోతే వాటర్ అంటే కొంచెం ఎప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుంది, వాటర్ ప్రాబ్లం ఏం లేదండి. చెత్త మట్టి చాలా ప్రాబ్లం, చెత్త ఎక్కువ ఉంది మాకు. వాటర్ ప్రాబ్లం అంటే కొన్ని అపార్ట్మెంట్కి అయిపోతే కొందరికి ఉంటాయి, దానివల్ల ఉంటుంది. కానీ వాటర్ ప్రాబ్లం ఎక్కువ, చెత్త మట్టుకి క్లీన్ చేయించాలండి.